హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 3 ఇన్ పాల్వాంచ బ్లాగ్ అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసి మేము ఒక 3 బీట్స్ అయితే కవర్ చేసింది. మీకు బీట్స్ గురించి, రేంజెస్ గురించి, ఈ యొక్క పాల్వాంచ గురించి ఇదంతా మ్యాప్ అనమాట. సో ఎలా ఉంటుందంటే కానీ ఫస్ట్ వచ్చేసి సర్కిల్స్ లాగా ఉంటాయి మొత్తం ఫారెస్ట్ రేంజ్ అనేది. తర్వాత సర్కిల్స్లో డిస్ట్రిక్ట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ భద్రాద్రి కొత్తగూడెం అనేది సర్కిల్ అయితే దాంట్లో డిస్ట్రిక్ట్స్ ఒక 5 ఉంటాయి. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, తర్వాత హనంకొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఇట్లా. ఇంకా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లోకి డివిజన్స్ వస్తాయి. సో 6 డివిజన్స్ ఉంటాయి. ఏవేవంటే కానీ కొత్తగూడెం, పాల్వాంచ, వైల్డ్ లైఫ్, కిన్నెరసాని, భద్రాచలం, మనుగూరు, ఇల్లందు. ఈ యొక్క 5 డివిజన్స్లో తర్వాత రేంజెస్ ఉంటాయి. కొత్తగూడెంలో ఒక 5, పాల్వాంచలో ఒక 4, వైల్డ్ లైఫ్ కిన్నెరసానిలో ఒక 3. ఇట్లా నేను పంపించాను కదా, అదొక ఫ్లో చార్ట్లో ఇలాంటివన్నీ మీరు చూడొచ్చు. అట్లా ఒక్కొక్క డివిజన్కి కొన్ని రేంజెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు పాల్వాంచ డివిజన్లో పాల్వాంచ అనేది కూడా ఒక రేంజ్ అనమాట. అందులో 5 సెక్షన్స్ ఉంటాయి. ఆ సెక్షన్స్లో మళ్ళీ బీట్స్ ఉంటాయి. సో మేము వెళ్ళిన సెక్షన్ వచ్చేసి మాదారం సెక్షన్. తర్వాత దాంట్లో బీట్ వచ్చేసి మేము 3 కవర్ చేసింటి నిన్న. మాదారము, ఒడ్డురామవరం, కొమ్ముగూడెం, ఈ 3 బీట్స్ వచ్చేసి కవర్ చేసింది. సో ఇలాంటి ఒక్కొక్క సెక్షన్కి ఒక్కొక్క సెక్షన్ ఆఫీసర్ ఉంటారు. మేము కలిసిన నిన్న సెక్షన్ ఆఫీసర్ పేరు హరిప్రశాంత్ సార్ అని. సో ఆ యొక్క సెక్షన్కి 6 బీట్ మెంబర్స్ అనేది ఉండింది. అనుష మ్యామ్ అని, శారదా మ్యామ్ అని, అప్పారావు సార్ అని, ఇట్లా ఒక 3 మెంబర్స్ని అయితే మేము కలిసింది. ఇంకా ఫస్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదంతా నర్సరీ అనమాట. కొమ్మగూడెం నర్సరీ అంటే మొత్తం రిజర్వ్ ఫారెస్ట్లోనే ఇట్లా నర్సరీకి కొంచెం ప్లేస్ అనేది ఇచ్చినారనమాట. అంటే ఇది ఒక 2 హెక్టార్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక 1 lakh ప్లాంట్స్ అనేవి ప్లాంట్ చేస్తున్నారు ప్లాంటేషన్ కోసం, స్కూల్స్ కోసం. ఇవన్నీ MGREGP అంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, దాని స్కీమ్ ద్వారా ఇవన్నీ చేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ బ్యాగ్ సైజెస్ చూస్తే 5x9, 9x11, 18x12 ఇట్లా అన్నీ ఒక్కొక్క సైజెస్ ఉంటాయి. ఇంకా దాంట్లో చూస్తే మీరు డిఫరెంట్ స్పీషీస్ అనేది నియర్లీ ఒక 16 స్పీసెస్ చూసినాము. తాని అని, ఇరికి అని, ఎర్రమద్ది లేకుంటే తెల్లమద్ది అని కూడా అంటారు దాన్ని, టర్మినలియా అర్జున అని, నల్లమద్ది, టర్మినలియా టొమాటోసా, ఫైకస్ రిలీజియోసా, బెంగాలెన్సెస్, విరెన్స్, ఇట్లా ఒక 16 స్పీసీస్ అయితే అక్కడ పెంచుతూ ఉండింది. తర్వాత ఆ యొక్క మనం పిట్ చూస్తే కానీ, అంటే ఆ యొక్క మిక్స్చర్ చూస్తే కానీ ఎట్లా చేస్తారంటే 2:1:1 రేషియోలో చూస్తారు. ఇంకా ఇదంతాను RF బ్లాక్ కిందకి వస్తుంది. RF బ్లాక్ ములకల్పల్లి కిందకి. డివిజన్ చెప్పినట్టు పాల్వాంచ రేంజ్, పాల్వాంచ సెక్షన్, మాదారము, బీట్ వచ్చేసి ఒడ్డు రామవరంకి అయితే ఫస్ట్ అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ మనం నర్సరీ అనేది ఫస్ట్ చేయాలంటే కానీ ఒక ఏరియా సెలెక్షన్ చేసుకోవాలి, ఫెన్సింగ్ అనేది చేయాలి, ఇంకా బెడ్స్ ప్రిపరేషన్, పాత్, తర్వాత సాయిల్ ఒక సైడ్ లోడ్ చేసుకోవాలి. తర్వాత ఒకవేళ ట్రాన్స్ప్లాంట్ చేయాలంటే ఒక చిన్న సైజు నుంచి పెద్ద సైజ్కి ఈవినింగ్ ఆర్ మార్నింగ్ టైమ్స్లో చేస్తాం, ఆఫ్టర్నూన్ చేస్తే చచ్చిపోతాయి అన్నట్టు. సో ఇట్లా అన్నీ చేస్తున్నాం. ఇంకా బేస్ క్యాంప్ మెంబర్స్ కూడా ఉన్నారు అక్కడ, ఒక 5 మెంబర్స్ ఉంది. దాని వాళ్ళే వాచర్స్ అంటారు. వీళ్ళ పని ఏంటంటే కానీ లోకల్స్కి, తర్వాత డిపార్ట్మెంట్కి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ల్యాండ్ డిస్ప్యూట్స్ వచ్చినాయి అనుకోండి, వాళ్ళు అంతా సాల్వ్ చేయడానికి ఒక బేస్ క్యాంప్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇక్కడ ఒడ్డురామవరంలో మేమేం చూసింటామంటే పర్కులేషన్ ట్యాంక్స్ అయితే చూసింది. ఈ పర్కులేషన్ ట్యాంక్స్ అనేది 2024 మార్చ్లో కన్స్ట్రక్షన్ చేసినారు. ఎందుకు పర్కులేషన్ ట్యాంక్స్ ఉండాలి అంటే కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ ఇంక్రీజ్ చేయడానికి, తర్వాత ఇన్ఫిల్ట్రేషన్ రేట్ ఇంక్రీజ్ చేయడానికి, వైల్డ్ లైఫ్కి వాటర్ ఇవ్వడం కోసం, స్టోరేజ్ పర్పస్ ఇట్లంతా చేస్తారు. తర్వాత మనకు సాయిల్ మాయిశ్చర్ స్ట్రక్చర్స్ అంటారు దీన్ని. అంటే ఇలాంటి స్ట్రక్చర్స్ ఉండడం వల్ల సాయిల్ మాయిశ్చర్ రెండు కన్జర్వ్ అవుతాయి అని. ఫస్ట్ మనకు స్టాగర్డ్ ట్రెంచెస్ అనేవి బిల్డ్ చేస్తారనమాట ఫారెస్ట్లో. అంటే మనం నిన్న చూసినట్టు ఇట్లా ట్రెంచెస్ అనేవి ఉంటాయి. దాని తర్వాత రాక్ ఫిల్లర్ డ్యామ్స్ ఉంటాయి. రాక్ ఫిల్లర్ డ్యామ్స్ తర్వాత చెక్ డ్యామ్స్ ఉంటాయి. చెక్ డ్యామ్స్ తర్వాత పర్కులేషన్ ట్యాంక్స్. ఈ పర్కులేషన్ ట్యాంక్స్ నుంచి చెరువులకంతా వాటర్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇలా ఒక స్ట్రక్చర్ అనేది ఉంటుంది. అలా వీళ్ళు డిజైన్ చేస్తారు ఒక సాయిల్ మాయిశ్చర్ స్ట్రక్చర్స్ అనేది. అక్కడ వైల్డ్ లైఫ్ ఏమేమి ఉండొచ్చు అని అంటే బోర్స్, తర్వాత డీర్స్, ర్యాబిట్స్, కొండగొర్రెలు ఇవన్నీ ఉన్నిందంతా. తర్వాత మేము ఇంకా అక్కడ నుంచి ప్లాంటేషన్కి అయితే వెళ్ళినాము. ఇదంతా ఒడ్డురామవరం బీట్లోకే వస్తుంది. ఫస్ట్ 19 హెక్టర్ ప్లాంటేషన్ చూసినాం, తర్వాత 15 హెక్టర్ ప్లాంటేషన్ చూసినాము. ఎక్కడ చూసిన డామినెంట్ స్పీషీస్ అన్నీ ఈ యొక్క టర్మినేలియా కావచ్చు, ఇవన్నీ చాలా స్పీషీస్, డామినేటెడ్ స్పీషీస్ ఉన్నింది. ఇంకా 5th ఇయర్ ప్లాంటేషన్ అంటే 5 years అయిన తర్వాత ప్లాంటేషన్కి అయితే 5th ఇయర్ ప్లాంటేషన్ అంటారు దాన్నే. అక్కడికైతే వెళ్ళింది అనమాట. నెక్స్ట్ ఇంకా అఫారెస్టేషన్లోకి వస్తే మనకు 2 టైప్స్ ఉంటాయంట. అంటే ఆర్టిఫిషియల్ రీజనరేషన్, అసిస్టెడ్ న్యాచురల్ రీజనరేషన్ ఇలా ఉంటాయి కదా. ఆర్టిఫిషియల్
ఆ రీజనరేషన్లో వచ్చేసి మనకు SMM వర్క్స్ ఉంటాయి, లేబర్ ఇంటెన్సివ్ వర్క్స్ ఉంటాయి, బ్యారియల్ ఫారెస్టేషన్ చేస్తారు. ఈ సెమీ మెకానికల్ని సెమీ మెకానికల్ని బ్లాక్ ప్లాంటేషన్ అని కూడా అంటారు. అంటే ఒక బ్లాక్ మొత్తం చూసుకుంటే అవే ప్లాంటేషన్స్ ఉంటాయి. సెమీ మెకానికల్ ప్లాంటేషన్లో ఎప్పుడు కానీ ప్లవింగ్ చేస్తారు. లేబర్ ఇంటెన్సిటీకి సెమీ మెకానికల్కి ఏంటి డిఫరెన్స్ అంటే లేబర్ ఇంటెన్సిటీలో ప్లవింగ్ అనేది చేయరనమాట. ఇది దీని గురించి. ఇంకా నెక్స్ట్ కొమ్మగూడెం బీట్కి అయితే వెళ్ళింటిమి, దాని తర్వాత మాదారం బీట్కి అయితే వెళ్ళింటిమి అనమాట. సో ఇక్కడ ఎక్కడ చూసినా కూడా అంతా యూకలిప్టస్ ప్లాంటేషన్స్ కూడా ఉన్నది. ఇదంతా యూకలిప్టస్ ప్లాంటేషన్స్, మొత్తం అడవులంతాను ఇంకా ఇలా బైక్లోనే వెళ్ళినాం అనమాట. సో అట్లా ఒక 3 బీట్స్ వరకు కవర్ చేయగలిగినాము. ఇది ఇంత ఇంకా ఇన్ఫర్మేషన్ దాని గురించి. ఇదే అనమాట 5th ఇయర్ ప్లాంటేషన్, అంటే 5 years అయిన ప్లాంటేషన్ అనమాట. ఇది 15 hectares ఉన్నింది మొత్తం, మిక్స్డ్ టైప్ ఆఫ్ స్పీషీస్. అంతకుముందు చూసింది 19 hectares ప్లాంటేషన్, అక్కడ కూడా మిక్స్డ్ స్పీషీస్. ఇవి చెక్ డ్యామ్స్ అనమాట, దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా చెప్తున్నారు. అన్నట్టు చెక్ డ్యామ్ కి కూడా ఏంటంటే ఫస్ట్ వాటర్ ఫ్లో ఉండాలి. వాటర్ ఫ్లో ఉన్న ఏరియా చూసుకొని అటు ఇటు బండ్ ఉండాలి. ఫస్ట్ మనం చెక్ డ్యామ్ కన్స్ట్రక్షన్ చేయాలంటే 2 sides బండ్ ఉండాలి, అది చూసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఓపెన్ ఉంటే మనం కన్స్ట్రక్షన్ చేయలేము, బయటకు రాకున్నట్టు. అలాగే పక్కనున్న సాయిల్ కూడా మనకి మంచిగా ఉండాలి, గట్టిగా ఉత్తిగా వాటర్కి పోయేలా కాకుండా. ఇది మన కాన్సెప్ట్ ఏంటి, రెయిన్ వాటర్ని ఫస్ట్ దట్ ఈస్ రన్నింగ్ వాటర్ని మనం వాక్ చేపిస్తున్నాం. వాకింగ్ చేసిన వాటర్ని స్టోర్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ కట్ట కట్టేసి అక్కడ పీటీసీ మధ్యలో అయితే ఎగ్దమ్మన పోకుండా ఇక్కడ ఫ్లో అవుతుంది, అక్కడ స్టోర్ అవుతుంది. ఇంకా మిగిలింది అవుట్ ఫ్లో అయింది, ఇంకా బయటికి వెళ్ళిపోతుంది. అట్లా అంటే మన వల్ల ఎంత మనకి కెపాసిటీ ఉంటే అంత వాటర్ని మనము ఆపుతామన్నమాట. ఓన్లీ రాక్స్ గొయ్యి తీసేసి కింద పిట్ తీసేసి రాక్స్ పెట్టేస్తాం అన్నమాట. ఫస్ట్ చిన్న రాళ్ళు, దాని తర్వాత పెద్ద రాళ్ళు. ఇది ఫస్ట్ ఇది కాంక్రీట్ వర్క్, దట్ ఈస్ ఓన్లీ స్టోన్స్. దిస్ ఈజ్ కాంక్రీట్ వర్క్. ఫస్ట్ 40 mm ఇసుక, శాండ్, సిమెంట్, రాడ్, 8 mm రాడ్ ఇవన్నీ పెడతాం అన్నది దీనిలో. వీటిని ఏమంటారు? సైడ్ వాల్ సార్, వింగ్స్. సైడ్ వాల్ సార్, వింగ్స్. ఇది మెయిన్ డ్యామ్, అదేమో అప్రాన్. దీనికి స్టాండర్డ్ ఉంటుంది అన్నట్టు. వాటర్ స్టోరేజ్ బట్టి దానికి ఎంత, ఇది 40 అట్లా 40 సెంటీమీటర్ 40 సెంటీమీటర్ పెట్టాలి. కింద నుంచి 120 పెట్టాలి. శాండ్, స్టోన్, సిమెంట్ అన్నీ వేసి రాడ్ కూడా వేసి కింద అంటే మనం ఇంటికి పునాది ఎట్లా వేస్తామో అట్లా కింద గొయ్యి తీసేసి జేసీబీతో కింద నుంచి. మీకు ఉంటుందా ఇది సబ్జెక్ట్? ఆ ప్లాంటేషన్స్ అన్ని చూసుకున్న తర్వాత హరితవనాలకు అయితే వెళ్ళిపోయింది అనమాట. ఇక్కడ ఏంటంటే బ్యాంబూ టీక్ పెట్టిన ప్లాంటేషన్స్ హరితవనాలుగా. ఏం చెట్టు అన్న ఈ ప్లాంటేషన్స్ మిక్స్డా లేకుంటే ఇంకా ఏమి కట్టింగ్ కోసం దానికోసం ఏం కాదు, మొత్తం ఒక ఫారెస్ట్ ని రైజ్ చేయడానికి. ఇక్కడ ఏంటంటే ఆక్రమించుకున్న భూములు, అంటే అక్కడ కొంతమంది అగ్రికల్చర్ ఇట్లంతా చేస్తుంటారు కదా, వాళ్ళంతా భూములు ఆక్రమించుకోకుండా ఉండడానికి అట్లంతా ప్లాంట్స్ అనేది పెట్టినారు. కానీ వాళ్ళు పెట్టిన ప్లాంట్స్ అన్నీ పీకేస్తారంట. అంటే ఇంకా వాళ్ళు వాడుకునే కోసం పెట్టిన ప్లాంట్స్ కూడా అన్నీ పీకేస్తుంది. ఇక్కడ అంతా గుత్తికొయ్య ట్రైబ్స్ అనమాట వీళ్ళంతా. అంటే వలస కూలీల కోసం దానికోసం ఒడిషా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన ట్రైబ్స్ ఇక్కడే ఉండిపోయినారనమాట, గుత్తికొయ్య ట్రైబ్స్ వీళ్ళే అనమాట. అంటే ఏంటంటే చెట్లను అన్నింటినీ పీకేయడము అట్లా అంతా చేస్తూ ఉంటారంట. ఇంకా వాళ్ళ ఉపాధి కోసం అన్నీ ఒకటి ఇంకా చేస్తూ ఉంటారు. అందుకని ఏం చేసినారంటే కానీ బ్యాంబూ ప్లాంటేషన్స్ అనేవి పెట్టినారనమాట. అంటే వాళ్ళకు అట్లా ఇన్కమ్ అవుతుంది. మెయిన్గా వచ్చేసి అక్కడ ఉన్న లోకల్స్ కోసమే ఇట్లా బ్యాంబూ ప్లాంటేషన్స్ని లోకల్స్కి మన డిపార్ట్మెంట్కి రెండుకి యూజ్ అవుతుంది అని ఇప్పుడు ఒక కాన్సెప్ట్ పెడుతున్నారనమాట. ఎందుకంటే అది బ్యాంబూ అనేది తొందరగా వచ్చేస్తుంది, తర్వాత ఏరియా కూడా ఎక్కువ ఆక్యుపై చేస్తుంది. 25 years వరకు బ్యాంబూ అనేది ఉంటుంది, అంటే తొందరగా ఫాస్ట్ గ్రోత్ కూడా ఉంటుంది. 25 years తర్వాత ఫ్లవరింగ్ వచ్చేస్తుంది కాబట్టి ఇంకా అది నెక్స్ట్ ప్లాంటేషన్ చేయాలి. సో అది బ్యాంబూ ప్లాంటేషన్స్ది ఇక్కడ చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం ఈ ట్రైబ్స్ గురించి, వాళ్ళ ఇల్లులు అన్నీ. ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ బీట్కి అయితే వెళ్తున్నాము, కొమ్మగూడెం బీట్.
ఇక్కడ ఏంటంటే కానీ సోలార్ పీటీ చూసినాం అనమాట. సోలార్ పీటీ అని అంటే కానీ ఇక్కడ సోలార్ ఎనర్జీ యూజ్ చేసుకొని ఏంటంటే పైప్ లైన్స్ అనేది వేసినారు. అక్కడ కంటిన్యూస్గా ఇది ఆర్టిఫిషియల్ టైప్ ఆఫ్ పీటీ అనమాట. కంటిన్యూస్గా వాటర్ ఉండడం కోసం, వైల్డ్ లైఫ్ కోసం. ఇది 280 కంపార్ట్మెంట్ అనమాట. అంటే ఆ యొక్క బ్లాక్స్ని అంతా ఈ యొక్క ఫారెస్ట్ అంతను బ్లాక్స్గా కంపార్ట్మెంట్స్గా డివైడ్ చేస్తున్నారు. అక్కడ నంబర్ చూస్తే ఇది 280. ఇది సీతారామం ప్రాజెక్ట్ అనమాట. సో ఈ యొక్క ప్రాజెక్ట్ వల్ల హైదరాబాద్కి ఇట్లన్నిటికీ డ్రింకింగ్ వాటర్ కానీ అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్కి అంతా అగ్రికల్చర్కి కానీ వాటర్ అనేది అందుతుంది అనమాట. గోదావరి రివర్ నుంచి ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది తీసినారంట. అంటే అక్కడ నుంచి వాటర్ అనేది సప్లై అన్నిటికీ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి చెప్పినట్టు కొమ్మగూడెం బీట్కి వెళ్ళినాము. అక్కడ ఏమేమి నేర్చుకున్నాము అవంతా కూడా చెప్తాను. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ట్రైబ్స్ అనమాట, ఆదివాసీ ట్రైబ్స్ అంట. అంటే అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ ఉన్నది ఛత్తీస్గఢ్, ఒడిషా నుంచి వచ్చిన ట్రైబ్స్ వాళ్ళు. ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు ఆదివాసీ ట్రైబ్స్. ఇక్కడ కొండలు చూస్తున్నారు కదా, ఆ కొండల పేరు శ్రీనివాస కొండలు అనమాట. అంటే అక్కడ శ్రీనివాస స్వామి టెంపుల్ ఉందన్నమాట. సో దానికి ఆ పేరు వచ్చిందంట. ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా పామ్ ఆయిల్ చెట్లు, తర్వాత ప్యాడీ ఫీల్డ్స్, కాటన్ ఎక్కువ పండిస్తారంట. చూడొచ్చు మీరు, ఎంత బాగుంది చూడండి ఆ సీనరీస్, మౌంటైన్స్ అంతా. ఎటు చూసిన మౌంటైన్స్, చాలా బాగుంది ప్లేస్ అయితే చూడడానికి. మధ్యాహ్నం అక్కడే వాళ్ళంతా, అక్కడున్న అక్క వాళ్ళంతా లంచ్ చేసింది అనమాట. చాలా బాగా చేసింది, చికెన్, రైస్. ఇంకా నెక్స్ట్ కొమ్మగూడెం పీటీ, సోలార్ పీటీ చూడకైతే ఇక్కడ చూడొచ్చు. ఇదంతా సోలార్ పీటీ. ఇది ఇంకొక పీట అనమాట, మాదారం పీట అని. కంపార్ట్మెంట్ 293 వస్తుంది. ఇక్కడ పీటీ చూస్తే మొత్తం యూ షేప్ ఉంటుంది అనమాట. ఇంకా మొత్తం అంతా బురదగా ఉంటుంది. ఇంకా సైడ్స్ అంతాను ఆ యూ షేప్డ్ పీటీ చుట్టూ రాక్స్ ఉంది, ఒక సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ కోసం. అంతా డ్రింకింగ్ వాటర్ పోతుంది పొలాలకి. ఇది ఫ్రెండ్స్ యొక్క వ్లాగ్ గురించి. సో ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ పాల్వాంచ గురించి, దాని గురించి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నేను షేర్ చేస్తూ ఉంటాను. సో డైలీ వ్లాగ్స్ అనేది అప్లోడ్ చేస్తుంటాను. సో నచ్చినట్లయితే కానీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో వీడియోస్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.